సెంట్ పోయన్ సేయిల్ కోయిల్లో ఉన్నాము. రాముడు రావణాసురుడి యుద్ధం తర్వాత ఇక్కడ అశ్వమేధ యాగం చేశాడు. పేరు సెంపొన్ రంగన్. సెంపొన్ రంగన్ అంటే బంగారు వర్ణంతో ఉన్నటువంటి రంగనాథుడు అనమాట. ఆ రంగనాథ స్వామి బంగారు మేని ఛాయతో ఉన్నారు కాబట్టి సెంపొన్ రంగన్ అనేసి అంటున్నారనమాట. ఇంకా పేరు ఆరులాలన్ అంటే అపారమైన కృప కలిగినటువంటి, కృప కళ్ళతో చూసేటటువంటి అపారమైన కృప కలిగినటువంటి భగవంతుడు. పేరు ఆరులాలన్ అనే స్వామి పేరు అనమాట. మరి అమ్మవారి పేరు అల్లిమామలార్ తాయార్. అల్లిమామలార్ అంటే అప్పుడే విచ్చుకున్నటువంటి కమలంకున్నటువంటి అందాన్ని కలిగినటువంటి అమ్మవారు అనమాట. ఈ రంగనాథ నాయకి చాలా అందంగా ఉందన్నమాట. అయితే తృణనేత్రుడు అనే మహర్షుడు ఇక్కడ తపస్సు చేశాడనమాట. ఎందుకు అంటే తను శ్రీహరిని తప్పితే ఇంకొకరిని కూడా తను ప్రార్థించను అని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు అనమాట. ఆ విధంగా శ్రీహరి దర్శనం కోసము తను ఇక్కడ తపస్సు చేశారు. ఆ ఋషి కోసం, తృణనేత్రుడి కోసము భగవంతుడు స్వయంగా వచ్చి తను ఇక్కడ దర్శనం ఇచ్చారనమాట. ఆయన ఏమంటారు, ఆయన ఆజ్ఞ మేరకే భగవంతుడు ఇక్కడ అందరికీ దర్శనం కోసమే ఇక్కడ ఉన్నారనమాట. తర్వాత కాంచీలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఆయన పేరు కశ్యపుడు. ఆయన చాలా పేదవాడు. ఒక పూట తింటే ఇంకో పూటకి తినడానికి డబ్బులు ఉండేవి కాదనమాట. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు ఏమనుకుంటూ ఉండేవాడు అంటే, అయ్యో మా నాన్న ఇన్ని కష్టాల్లో ఉన్నాడు కదా, నేను ఏదో ఒకటి చేసి సంపాదించాలి, మా నాన్నని సుఖంగా చూసుకోవాలి అనేసి అనుకునేవాడు అనమాట. అతను తీర్థయాత్రగా ఇటు వెళ్తూ ఉంటే ఇక్కడ భగవంతుని దర్శనం చేసుకొని ఈ సెంపన్సోయి కోయిల్కి వచ్చి ఇక్కడ పేరు ఆరులాల భగవంతుని దర్శనం చేసుకొని వెళ్దాం అనుకుంటాడు అనమాట. ఇక్కడ ఉన్న ఋషిమునులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఇక్కడ అష్టాక్షరి మంత్రాన్ని చెప్తారు. అష్టాక్షరి మంత్రం చెప్తే ఆ మంత్రాన్ని ఇక్కడ 3 రోజులు ఇక్కడ కూర్చొని 32,000 సార్లు తను జపం చేస్తారనమాట. జపం చేసి భగవంతుని దర్శనం చేసుకొని తను ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే దారిలో చీకటి అయిపోతుంది. అడవిలో ఉండిపోతాడనమాట. చీకటి అయింది కదా అని చెప్పేసి అడవిలో ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటే అక్కడి నుంచి ఒక బందిపోటు ముఠా వస్తుందన్నమాట. ఆ ముఠా కూడా చెట్టు కిందే ఉంటారు. ఏదో శబ్దం వస్తుందంట, ఏదో జంతువు వచ్చిన శబ్దం. అలా విని వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదనంతా ఆ చెట్టు కిందే వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారనమాట. ఆ విధంగా తను ఏం చేస్తాడంటే ఆ సంపదనంతా తీసుకొని వచ్చి జరిగిందంతా ఈ స్వామికి చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా ధనం దొరికింది అని చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తారు అంటే ఈ ధనాన్ని అంతా భక్తుల సేవలో ఉపయోగించాలి అని చెప్పేసి ప్రతిరోజు భక్తులకి, ఋషులకి, మునులకి అన్నదానం చేస్తూ భగవంతుడి కైంకర్యానికి భక్తుల సేవలో ఆ ధనాన్ని ఉపయోగించారనమాట. ఇక్కడికి వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళకి భగవంతుడు సంపదలను ఇస్తారు అని కూడా నమ్ముతూ ఉంటారనమాట. అయితే ఇంకొక కథ ఏంటి అంటే, శివుడు బ్రహ్మ కపాలాన్ని తన చేతికి తగిలింది కదా, అది వదిలించుకోవడానికి ఈ క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటే ఈ క్షేత్రానికి కూడా వస్తాడనమాట. ఈ క్షేత్రంలో కూడా శివుడు వచ్చి వెళ్ళాడనమాట. అయితే శివుడు ఇక్కడ 11 రుద్ర రూపాల్లో శ్రీహరిని పూజ చేస్తాడనమాట. శివుడు చేసినటువంటి అర్చనకి తను ప్రీతిపాత్రుడే. తను ఒక రథం మీద, ఓంకార రథం మీద దర్శనమిస్తాడు. ఆ ఓంకార రథము మీదే పెరుమాళ్ళ వారి ఇప్పుడు తను రథయాత్రకి బయలుదేరారనమాట. అయితే ఈ ఓంకార రథంలో సాక్షాత్తు భగవానుడు ఉంటారు. ఆ రథ చక్రాలు సూర్య చంద్రులు 4 గుర్రాలేమో 4 వేదాలన్నమాట. రథ సారథి ఏమో బ్రహ్మ రథ సారథ్యంలో భగవానుడు విరాజమానుడే రథం మీద ఇక్కడికి వచ్చి చూశారు. ఆ దర్శనాన్ని సాక్షాత్తు ఆ 11 రుద్రులు చేసుకున్నారనమాట.
ఎవరైనా సరే సంపద కావాలి అంటే అకల దేవతల అందరూ కూడా ఇక్కడి భగవంతుడి దర్శనానికి వచ్చారు కాబట్టి ఆ దేవాది దేవుడైన ఈ భగవంతుడి దర్శనం చేసుకున్న వాళ్ళకి అన్నీ లభిస్తాయి. అపారమైన కరుణ కలిగిన వాడు కాబట్టి ఈ భగవంతుడిని ప్రార్థిస్తూ మనం సెలవు తీసుకుందాం. హరే కృష్ణ.